సినీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైజాగ్కు చెందిన రవికున్న టెక్నికల్ సామర్థ్యాలను పోలీసులు గుర్తించారు. రవి నెదర్లాండ్స్ నుంచి క్లౌడ్ ఫేర్ తో పాటు పలు ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఐబొమ్మ, బప్పం వంటి సైట్లలో కొత్త సినిమాలు అప్లోడ్ చేసినట్లు తేలింది. ఈ కేసులో కూకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 3 కోట్ల రూపాయల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. రవిపై ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో లింక్ దొరికింది. ఐబొమ్మలో సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించేలా బెట్టింగ్ యాప్ల ప్రకటనలు ఇచ్చి భారీగా నిధులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పరారీలో ఉన్న రవి తన భార్యతో విడాకుల ప్రాసెస్ కోసం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన విషయాన్ని ఆయన భార్య పోలీసులకు చేరవేయడంతోనే అరెస్ట్ సాధ్యమైంది. సినీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల సినిమా ఇండస్ట్రీని కుదిపేసినటువంటి ibomma.com కింగ్ పిన్ అయినటువంటి ఇమ్మడి రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసడం జరిగింది. ఎందుకంటే పట్టుకొని చూద్దామని పోలీసులకు సవాలు విసినటువంటి రవిని ఎట్టకేలకు హైదరాబాద్ నగరంలో పట్టుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు కస్టడీలో ఉండి తన రిమాండ్ కు తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా సీసీఎస్ పోలీసులు ఎవరైతే దాని కేసు దర్యాప్తు చేసుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తాను ఇమ్మడి రవి ఉన్నటువంటి ఇంట్లో సోదాలు చేయడం కన్నా ఒక్కటి కాదు 200లకు వచ్చినటువంటి హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకోవడం. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏజెంట్లను పెట్టుకొని తను ఎక్కడైతే వేరే ప్రాంతంలో ఉంటుండో అక్కడ అందరినీ కూడా ఒక మొబిలైజేషన్ చేసుకొని కెమెరాలన్నింటినీ కూడా పెట్టి ఆ సినిమా పైరసీ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని చేసినటువంటి పరిస్థితి. కానీ పోలీసులకు గతంలో కూడా పట్టుకున్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో 14-15 మందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కూపీలాగినప్పటికీ కూడా ఎక్కడ దొరకలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తన జాగ్రత్తగా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ లేరు, అయితే విదేశాల్లో ఉండరు. కరేబియన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉండి దీవులలో ఉండి ఎంత డ్రామా నడుపుతున్నటువంటి పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ ఒకటి కాదు 100,000 కోట్ల రూపాయలను నష్టంలో ఊబిలోకి చేసినటువంటి పరిస్థితిని పోలీసులు భావించడం జరిగింది. హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ తో పాటు వైజాగ్ లో ఉన్నటువంటి ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని హార్డ్ డిస్క్లు అర్థం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా చూస్తే ఒక సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అన్ని భాషలకు సంబంధించిన సినిమా, ఒక సినిమా చూడాలంటే దాదాపుగా 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సామాన్యుడి నుంచి. కనుక ఇంత ibomma.com ద్వారా సినిమాలు ఫ్రీగా చూపిస్తానంటూ గతంలో కూడా పోలీసులకు సవాలు విసిరారు. ఇదంతా చూసేప్పటికీ కూడా మొత్తం సినిమా ఇండస్ట్రీ కుదిపేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్కటి కూడా చూస్తే ఇప్పుడు ibomma.com గతంలో కూడా కొంచెం బ్రేక్ పడడం జరిగింది. దాని తర్వాత బప్పమ్మ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ibomma నడుస్తూ ఉన్నది, ఇప్పుడు బప్పమ్మ నడుస్తుంది. కానీ తిరిగి ఈ రోజు మాత్రం చూస్తే పోలీసు మాత్రం దానికి ibomma.com మొత్తం సీజ్ చేసినటువంటి పరిస్థితి. ibomma.com మాత్రం ఇప్పుడు మొత్తం బ్లాక్ లిస్ట్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ బప్పం మాత్రం నడుస్తుంది. దానిపైన మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా చూస్తే కింగ్ పిన్ అతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇదంతా నడుపుతున్నది ఎవరు, ఈ 1000 కోట్ల రూపాయల నష్టం కూర్పులో తీసుకోవడానికి ప్రధానమైన ఇచ్చిన ఎజెండా ఏంది అన్న దానిపైన పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క సమాచారాన్ని అంతా కూడా రేపు పోలీసులకు ముందు వివరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు కుటుంబ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆ హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకోమది. ఇదంతా కూడా ఇండియాకు రావడానికి కారణము తన భార్య సౌజన్యతో గొడవలు పడడము, విడాకుల కోసమే ఇండియాకు వచ్చాడా, లేకుండా మరి ఏ కారణంతో ఇక్కడ ఇండియాకు వచ్చాడు, అసలు పోలీసులకు ఎట్లా దొరికారు అన్న దానిపైన కూడా మొత్తం ఒకసారి కూడా చూసినట్టయితే మొత్తము ఒక పక్క సమాచారం ప్రకారం పోలీసులు నిఘాతో పట్టుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. తను ఆల్రెడీ అక్కడ అంటే ఇండియాలోనే ఉండకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, బాంబే, ఢిల్లీ అంటే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సినిమా థియేటర్లకు ఒక్కొక్క ఏజెంట్ పెట్టుకొని డైరెక్ట్ గా హ్యాక్ చేయడం జరిగింది. ఇందులో 22 ఇయర్స్ ఉన్నటువంటి అశ్విని కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ యువకుని పట్టుకోవడంతో కూడా బయట కొంచెం లాగిన. ఇదంతా కూడా ibomma.com లో వచ్చినటువంటి డబ్బంతా కూడా దాంట్లో సినిమా మళ్ళీ ఇక్కడ పెట్టడం లేదు. అది కూడా సినిమా తర్వాత తరుణంలోనే ఆ పెద్ద పెద్ద స్క్రీన్లలో సినిమా చూస్తుంటారు. అంటే ఒక వర్చువల్ ప్రింట్ తో సినిమా చూస్తుంటారు.
దాంట్లో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు దాంట్లో ఏదైతే ఉన్నాయో వీళ్ళు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు దాంట్లో వస్తుంటుంది. బెట్టింగ్ యాప్స్ 1XL బెట్ కానివ్వండి, 4R బెట్ కానివ్వండి, రాజ్ బియర్ బెట్ కానీ, పరిపీరి అని ఒక బెట్, పరిపాలి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్లలో వచ్చే డబ్బంతా కూడా ibomma.com కి వెళ్ళడం జరిగింది. దీని యొక్క బ్యాంక్ అకౌంట్ లకు లావాదేవీలు జరిగింది అని కూడా పోలీసులు భావించున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టడంతోనే ఎంత ఒక ibomma.com సంబంధించినటువంటి కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రవికి సంబంధించినటువంటి అంతా కూడా బయటపడే పరిస్థితి. ఇప్పటికీ ఆల్రెడీ బ్యాంకులో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఈ 3 కోట్ల రూపాయలు ఉన్నాయా, 300 కోట్ల రూపాయలు ఉన్నాయా అనేది కూడా మొత్తం క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ చిన్న 300 కోట్ల రూపాయలు అంటే చిన్న మ్యాటర్ అని చెప్పుకోవాలి ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆల్రెడీ 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందంటే బెట్టింగ్ యాప్స్ కూడా సంబంధించిన చూసుకుంటే 1000 కోట్లు జరిగింది. కానీ 2023లోనే 22,400 కోట్ల రూపాయలు సినిమా నష్టం జరిగింది. 2024లో చూసుకుంటే 37,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. పోలీసులు మీడియా సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఇది క్లియర్ గా సినిమా ఇండస్ట్రీలో చూసినటువంటి లావాదేవీలన్నీ కూడా గుర్తించి ఇంత నష్టం జరిగిందని పోలీసులు అంచనా వేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రేపు మొత్తం మీద పోలీసులు కస్టడీ తీసుకుంటామని చెప్పడం జరిగింది. రేపు కస్టడీకి తీసుకుంటే కస్టడీలో మరి ఎటువంటి విషయాలు రాబట్టాలని కూడా పోలీసులు తర్జన పడుతున్నారు. ఎందుకంటే ibomma.com కానివ్వండి, లేకుంటే బప్పం కానివ్వండి, మూవీ రూల్స్ కానివ్వండి, తమిళ రూల్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క పేర్లు బట్టి ఇవన్నీ పేర్లు మార్చుకుంటూ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు కింగ్ పెన్లు అన్న దానిపైన మొత్తం మీద పోలీసులు కూపి లాగే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పుడు మొత్తం మీద సెంట్రల్ కోర్టు జైల్లో రేపు కస్టడీ తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. రేపు కస్టడీ కనుక 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఇదంతా సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేశాడు, ఇది ఎప్పటి నుంచి నడుపుతున్నాడు, ఇంత బెట్టింగ్ యాప్స్ ఎన్ని కోట్లు సంపాదించాడు, బెట్టింగ్ యాప్స్ లో ఎంతమంది దీంట్లో మోసపోయారు అన్న దానిపైన ఒక అంచనాకు రావాలంటే కూడా సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బెప్పం రవి ఇప్పుడు ఎవరైతే బెప్పం కానివ్వండి, ibomma కానివ్వండి, ఇటువంటి డాట్కామ్స్ అన్ని చాలా పెట్టాడు. ఇవన్నీ అమౌంట్ అంతా విదేశాలకు తరలించాడా, ఎక్కడ కంపెనీ పెట్టాడు, కేవలం తను హైదరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ లో గతంలో కూడా ఒక కంపెనీ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ పెట్టి కంపెనీ ద్వారా తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉండి ఒక సీఈఓగా ఉన్నాడు. సీఈఓగా ఉండి ఈ ఒక అదంతా హ్యాకింగ్ ఏ విధంగా చేయాలో, ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుందని కూడా మొత్తం నేర్చుకొని ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టూడియోస్ ఏదైతే ఉన్నాయో మెయిన్ సినిమా థియేటర్లో ఉన్నటువంటి సర్వర్లన్నీ హ్యాక్ చేయడం జరిగింది. ఈ హ్యాక్ చేసిన తర్వాతనే ఒరిజినల్ ప్రింట్ తోనే ibomma.com లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సినిమాను ఒరిజినల్ ప్రింట్, ఎందుకంటే అంతకుముందు కూడా చూసినట్టయితే ఒక ప్రేక్షకులు చూస్తున్నాక ఒక సినిమా ఒక సెల్ ఫోన్ పెట్టి పాప్కార్న్ డబ్బులు పెట్టి రికార్డ్ చేసేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా కొంతమంది టెక్నాలజీ పెంచి సెల్ ఫోన్, ఐఫోన్ లాంటి సెల్ ఫోన్ పెట్టుకొని లైట్లు లేకుండా ఎవరు గుర్తించకుండా ఆ విధంగా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత తిరిగి ఈ యొక్క ibomma.com సంబంధించినటువంటి మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అది కాకుండా డైరెక్ట్ గా ఆ సర్వర్ హ్యాక్ చేయడం జరిగింది. యూట్యూబ్ కానివ్వండి, డోల్బిన్ కానీ ఈ సినిమాకి సంబంధించినవన్నీ కూడా ఈ సినిమా థియేటర్లో నడుపుతున్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిర్వాహకులు వీళ్ళకు డైరెక్ట్ గా ప్రింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా సర్వర్ లో డౌన్లోడ్ చేసి ఇస్తున్నాడు. ఆ హ్యాకర్నే దాన్ని హ్యాక్ చేసి ఆ సినిమా ఒరిజినల్ ప్రింట్ ని తీసుకొని ఐబొమ్మలు పెట్టుకుంటే ఐబొమ్మల నుంచి చాలా మంది వేల లక్షల మంది చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకటి కాదు, తమిళ్ కానివ్వండి, కన్నడ భాష కానివ్వండి, కేరళ కానివ్వండి, తెలుగు, మలయాళ అన్ని భాషలు ఒకటి అన్ని తెలుగు లాంగ్వేజ్ తో పాటు అన్ని లాంగ్వేజ్ సంబంధించినటువంటి భాషలన్నిటి సినిమాలు కూడా హ్యాక్ చేసి ఇదంతా కూడా ఒక సినిమా ప్రపంచాన్ని మొత్తం తలకిందులు చేసినటువంటి ibomma.com నిర్వాహకులను కూడా చెప్పొచ్చు. అంటే రకరకాల పేర్లు పెట్టి నడుపుతున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా పోలీసులు మొత్తం హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు కదా, హార్డ్ డిస్క్ ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేసి దీని ఒక చిట్ అంతా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంతా కూడా తన బ్యాంకుకు సంబంధించినట్టు లావాదేవీలు కోట్లలో ఉంటుంది. ఈ అమౌంట్ అంతా కూడా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారా, విదేశాలను సుట్ కేసు కంపెనీలు పెట్టాడా, ఏ కంపెనీలకు ఎంత తరలించారు అన్నదంతా కూడా రావాలంటే ఖచ్చితంగా పోలీసులు తను విచారిస్తే అసలు విషయం బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా విదేశాలకు అమౌంట్ అంతా తరలించారు అంటే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అమౌంట్ అంతా కూడా మనీ లాండరింగ్ జరిగిన అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే కేవలం బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకు కూడా ఈడీ ఎంటర్ అయ్యి వాళ్ళకి సంబంధించినంత కూడా ఈడీ కూడా నోటీసులు జారీ చేసి విచారించే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు ibomma.com సంబంధించిన మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో చిన్నపాటు కూడా ఉన్నటువంటి గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయ్యి వీళ్ళు కూడా నోటీసులు జారీ చేసే అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా కస్టడీ తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తుంది. అంటే చిన్న మొత్తం కాకుండా వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది కనుక ఇది దృష్టిలో పెట్టుకొని కనుక చూస్తే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికైతే చూసినట్టయితే కొన్ని సిఐడి స్పెషల్ టీం ఏదైతే ఉన్నదో ఇది సవాల్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు పట్టుకొని చూద్దాము నేను ఇక్కడ లేను అని గతంలో కూడా చెప్పడం జరిగింది. కేవలం తను ఇండియా ఉంటే ఖచ్చితంగా పట్టుకునే వాళ్ళు. కానీ ఇది ఒక .com ఏదైతే ibomma.com సినిమా తీసుకున్నటువంటి ఒక బయట పంపాలంటే ఖచ్చితంగా ఫేక్ ఐడీలు తను ఎక్కడో ఉండి ఐడీలు క్రియేట్ చేసి పంపిస్తాడు. ఆ ఐడీలు కూడా అన్ని చూసినట్టయితే పోలీసులు పట్టుకున్న ప్రయత్నంలో కూడా అన్ని ఫేక్ ఐడీలు.
కేవలం తను కరేబియన్ దీవుల్లో ఉన్నాడు, కరేబియన్ దీవులలో ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకరోజు కరేబియన్ దీవులు ఉంటాడు, ఇంకో దగ్గర ఫ్రాన్స్ లో ఉంటాడు, రకరకాల ప్లేస్లలో మార్చుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం తన భార్యకు తనకున్నటువంటి గొడవల వల్లనే ఇండియాకు వచ్చాడా, లేకుంటే తను ఇంకా వేరేమన్నా సెటిల్మెంట్ల కోసం ఇక్కడ ఇండియాకు వచ్చాడా, ఏం పని మీద వచ్చాడు అనేది కూకులాకి మాత్రం పోలీసులు రేపు వివరిస్తామని చెప్పినటువంటి. తన భార్యతో ఆల్రెడీ తను చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరిగినాయి, తను కూడా సపరేట్ గా ఉంటుండే, ఈమె సపరేట్ గా ఉంటుంది సౌజన్య. మరి సౌజన్యనే పోలీసులకు సమాచారం ఇచ్చిందా, సౌజన్యని ఇక్కడ ఇండియాకి పిలిపించిందా అనే దానిపైన కూడా రేపు పూర్తి స్థాయిలో విచారణలో మొత్తం మీడియా సమావేశంలో వివరిస్తామని చెప్పేసి హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ చెప్పడం జరిగింది. రేపు 11 గంటలకు సమావేశంలో ఈ యొక్క hibomma.com కానీ బప్పం.com సంబంధించిన మూవీలు కానీ వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య కలకలం సృష్టించింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని